నిహారిక కొణిదెల పొలిటికల్ ఎంట్రీ ఇస్తుంది అండ్ పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ నుంచి ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది అని చెప్పి కొన్ని వార్తలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. సో ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అండ్ ఈ విషయాల గురించి మాట్లాడాలి అనుకుంటే చాలామందికి నిజమో కాదో అనే ఇదిలో ఉన్నారు. మేబీ ఎలా భర్తతో విడిపోయింది, సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది, రాజకీయాలు కూడా చూడాలనుకుంటుందేమో, అతి తక్కువ కాలంలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తుంది అనుకుంటాను అని కూడా చాలామంది అనుకున్నారు. బట్ ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అంటే ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్ ఒక సినిమా ప్రమోషన్స్లో భాగంగా పాల్గొంటే అతనికి క్వశ్చన్ ఎదురైంది. సో అదే ఆపరేషన్ వ్యాలంటైన్. దానికి చాలామంది మీ చెల్లి రాజకీయాల్లోకి వస్తుందంట కదా, ఏమంటారని అడిగితే ఆయన ఏం చెప్పాడు, ప్రస్తుతం మాకు ఇలాంటి ఆలోచనలు లేవు. మా ఇంట్లో ఏదైనా సరే విచిత్రం జరగాలంట పెద్దవాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. అయితే పెదనాన్న లేదా బాబాయ్ తీసుకుంటారు, లేదా మా నాన్న తీసుకుంటారు. అంతే తప్పించే మా ఇష్టానుసారం మేము ఏమీ చెయ్యం. పెద్దవాళ్ళు ఏది చెబితే అదే చేస్తాము. అంతగా కావాలంటే ప్రచారానికి రమ్మన్నా ప్రచారానికి వెళ్తాం, చేస్తాం, ప్రచారం కూడా చేసుకొని వస్తాం. కానీ సొంత నిర్ణయాలు అయితే మేము తీసుకోము. అండ్ నిహారిక పొలిటికల్ ఎంట్రీ అనే వస్తున్న వార్తల్లో మాత్రం అసలు నిజం లేదు. ఇదే నా క్లారిటీ. అది ఈ రూమర్ ఎక్కడ పుట్టిందో ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు. బట్ మొత్తానికైతే అలా అయింది. ఆ అమ్మాయి అయితే రాజకీయాలకు రావట్లేదు. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి వెబ్ సిరీస్లోని అవన్నీ ఇవన్నీ ఏదో చేస్తుంది. అండ్ అటు మలయాళం తమిళ్ సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన సత్తా చాటాలని చూస్తుంది. ఇవి బేసికల్లీ నిహారిక గురించి. అండ్ ఈ మధ్యకాలంలో హస్బెండ్తో విడిపోయిన తర్వాత ఒంటరిగానే ఉంటుంది. మళ్ళీ పెళ్లి చేసుకుంటారని కొంతమంది అడిగితే ఎందుకు చేసుకోను, తప్పకుండా అంటే టైం వస్తే ఖచ్చితంగా చేసుకుంటానేమో అన్నట్లుగా హింట్ ఇచ్చి వదిలేసింది. చూద్దాం. ఈ అమ్మాయి పొలిటికల్ ఎంట్రీ అయితే లేదు, సినిమాల్లో కెరీర్ ఎంతవరకు ఉంటుందో. అండ్ ఈ మధ్యకాలంలో మొన్న మంచు లక్ష్మి గారు ఇంతకుముందు ఆహాలో చేసినటువంటి షెఫ్ మంత్ర, ఇప్పుడు నెక్స్ట్ సీజన్ 3 ఆర్ సీజన్ 4 వాట్ ఎవర్, దానికి హోస్ట్గా నిహారికని అయితే ఎంపిక చేశారు. ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయింది. సో ఇలా అడపా తడపా వెబ్ సిరీస్లను, సినిమాలను, లేకపోతే ప్రోగ్రామ్స్ అనో అలా 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 బిజీ లేకుండా అయితే గడిపేస్తుంది నిహారిక. థ్యాంక్ యూ సో మచ్.